చలో హాయ్ మా అందరికి దిస్ కట్టాబిట్టు గేమింగ్. ఈరోజైతే మనం బీఆర్ అయితే ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం. నా మొబైల్ 3 జీబీ ర్యామ్ మామ. ఇంకొచ్చేసి ఆ ఫోన్‌లో ర్యాంక్ పుష్ చేయడం అంటే పెద్ద గగనమే అని చెప్పాలి. దాంట్లో అయితే ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి సర్వే ఆడినా. కాబట్టి ఇప్పుడు సర్వే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తాను నేననమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి రషర్ ఆడతానమాట. మీరు ఎన్ని కిల్లులు కొట్టాలో కామెంట్ చేయండి మామ. పక్కా కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్ అయితే రీడ్ చేస్తా నెక్స్ట్ వచ్చే వీడియోలో. సరే మామ ఇంకా వీడియోలోకైతే చలో హాయ్ మా అందరికి. ఇప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటంటే ఇప్పుడైతే నేనైతే పీక్ సైడ్ దిగాను అనమాట. సైడ్ సైడ్ ఎందుకు దిగాలంటే ఇప్పుడు నీకు మా వాళ్ళంతా ఇప్పుడు ఒకటేసారి దిగాలి మామ. ఇప్పుడు ఒకటేసారి దిగకపోయినారు అనుకో మీరు స్క్వాడ్ మీకు రివైవ్ అవ్వను అనమాట. ఫ్రీ రివైవ్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో. అది అవ్వదన్నమాట. నాకు ఒక అన్న అయితే చెప్పాడు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్ వచ్చేసి మీ దగ్గర మంచిగా వెహికల్ పెట్టుకోవాలి మామ. ఫస్ట్ అయితే గేమ్ ప్లే చూడండి, నేను చెప్పేది కూడా ఏంటండి బాగా. గేమ్ ప్లే వెహికల్ తీసుకోండి. ఆమె వెహికల్ వచ్చేసి దాంట్లో దొరుకుతుంది, అది పాకెట్ మార్కెట్ ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో కొనుక్కోండి. ఇంకా దాంట్లో చాలా ఉంటాయి మా కావాల్సిన వెస్ట్, ఇంకా ఇంకా చాలా చాలా సామాన్లు ఉంటాయి దాంట్లో కొనుక్కునే దానికి. యామో ఇంకా చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే మీరైతే రష్ వెళ్ళకూడదు అనమాట. మీరైతే సర్వే ఆడాలంటే ఫస్ట్ మీరు కాయిన్ నొక్కోవాలి. ఇక్కడైతే నాకు సైడ్ ఎనిమిది వచ్చాడు, నాకు కనిపించింది. ఇంక నేను కొంచెం లోపలికి వెళ్ళిపోయా. ఇప్పుడైతే మనం నీట్గా లూట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వెహికల్ తీసుకొని ఇంకా ఎక్కేద్దామా. ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అని నేను చెప్తా చూడండి. ఒకటి వచ్చేసి మిషా క్యారెక్టర్ పెట్టుకోండి, ఇది బండి స్కిల్ అనమాట. ఇంకోటి ఒలియా క్యారెక్టర్, అది 50% బ్లడ్ ఎక్స్ట్రా ఇస్తుంది మా నీకైతే. ఇంకోటి వచ్చేసి కాయిన్స్ క్యారెక్టర్ పెట్టుకోండి మా, పక్కా అయితే కాయిన్స్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఇన్విజిబుల్ అన్న కే క్యారెక్టర్ అన్న పెట్టుకోండి. కే అయితే బెస్ట్ అనిపిస్తుంది మీకు. కాకపోతే ఇన్విజిబుల్ పెట్టుకుంటే మీరు తప్పించుకోవచ్చు అనమాట, వెహికల్ పేలిపోయినా కానీ ఒకవేళ. అందుకనే ఇన్విజిబుల్ క్యారెక్టర్ అయితే ఇప్పుడు బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఇన్విజిబుల్ క్యారెక్టర్ పెట్టుకున్నా కానీ ఇంకా రష్ చేసేది కాదమ్మా. ఇంకా సేఫ్ ఆడుకోవాలంటే కాయిన్ దొక్కుండా వచ్చండి మీ వాళ్ళు. ఫస్ట్ మీ వాళ్ళకి చెప్పండి మా, వాళ్ళు రష్లో ఉన్నారా లేదా అడగండి. అప్పుడు మీరు వెండింగ్ కాడికి వెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటా. ఇప్పుడైతే నన్ను ఈ బాట్ గార్డ్ కొట్టేస్తాడు. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు వాడి మీదకి రష్ వెళ్ళకూడదు. నేను మామూలుగా ఇన్విజిబుల్ వేసుకొని వెళ్ళిపోవాలన్నమాట వెహికల్ కాబట్టి నన్ను వీడైతే కొట్టేస్తాడు అనమాట. ఇంకా అయిపోయింది నా బతుకు. ఇంకోటేగానే మా వాళ్ళు అయితే నాకు రివైవ్ చేస్తారు. నేను మళ్ళీ సైడ్ దిగాను. ఈసారి పీక్లో దిగి లూట్ ఏరుకొని వెళ్ళిపోదాం అనుకుంటామా. లూట్ వేద్దాం అనుకునే టైంకి మళ్ళీ ఎనిమిస్ వస్తారు అనుకొని ఇంకా పినపిన లూట్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా టిప్ నెంబర్ 3 ఏంటంటే నువ్వు అసలు ఆ ఎనిమి చేతికి చెక్కకూడదు మా. అసలు చెక్కకుండా ఆడాలంటే ఇంకా అది నీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఒకవేళ రావడం ఆలేసి నీ పక్కన ఎనిమి ఉన్నా కానీ నువ్వు కొట్టకుండా పారిపోవాలి. ఇంకోటి వచ్చేసి ఫస్ట్ మీ టీమ్మేట్ ఉంటే రష్ చేసేయండి మామ. ఎవడున్నా కానీ ఎనిమి టీమ్మేట్ ఒకవేళ రష్లో ఉండి నీ పక్కనే ఉంటే ఒక సపోర్ట్ టీమ్ అంటే నువ్వు వెళ్ళాల్సిందే. ఒక సర్వైవర్ అయినా కానీ వెళ్ళాలి. లేదు ఇంకా సపోర్ట్ అక్కర్లేదు ఇంకేమన్నా వెళ్ళిపోవంటే ఇంకా నువ్వు వెహికల్ తీసుకొని చక్కగా వెళ్ళిపోమా. ఇంకో నెక్స్ట్ ఏంటంటే టిప్ నెంబర్ 4 వచ్చేసి నువ్వు వచ్చేసి అసలు రష్ చేయకూడదు మా మ్యాక్స్. నువ్వు అంతా సర్వే ఆడాలి, కాయిన్స్ తగులుకోవాలి. ఇలా పడినప్పుడల్లా రివైవ్ చేస్తూ ఉండాలి. ఇంకా సూపర్ విన్నింగ్ మిషన్లో ఉంటే ఇంకా నీ అదృష్టం అనమాట. ఇప్పుడైతే నా పక్కకి ఎనిమి అనుకున్నాను నేనైతే మా వాడిని చూసి కాసేపు. ఇప్పుడైతే మా వాడైతే రివైవ్ చేసా. ఇంకా నేనైతే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. వెళ్ళిపోయి వెహికల్ ఉన్నదేమో అని చూసుకున్నా, అక్కడ నాకేం వెహికల్ అక్కడికి కనిపించింది. ఇంకా ఆ వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంకా ఆ వెహికల్ మ్యాక్సిమం మీరు ఎనిమిస్ కొట్టేటప్పుడు డ్యామేజ్ తీసుకోవండి మా వెహికల్లో. లాస్ట్ జోన్లో పనికిరావు. మళ్ళీ నీకు వెహికల్ అనేది కావాల్సి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. నాకు ఇంకా
ఇంకా వచ్చేసి ఈ 3 GB ర్యామ్ ఫోన్లో ఏంటంటే ఇది లాగ్ అయిపోతుంది కాబట్టి నేను సర్వే ఆడాలి. ఇంకా రష్యర్ అంటారా, ఆడిపి ఒక 4 బుల్లెట్లు వేస్తానా, వాడు వచ్చేసి ఇంక ఎందుకులే గాల్లో కలిపేస్తాడు. ఎక్కడైతే ఒక పాప కనిపించింది నాకు, ఒకటే అనుకున్నా, కానీ చూస్తే వాడు తానుకోండి ఇప్పుడైతే ఇన్విజిబుల్ చేస్తామా. ఇంకెందుకంటే వాడు వచ్చేసి నన్ను కొట్టలేడు అనమాట. వాడి దగ్గర M590 ఉందా, ఆ M590 కాలుతాడు అనమాట ఒక పక్క. వాడు చూడండి నో ప్లేస్ ఎటు కొడదామని చూస్తున్నాడు. ఇప్పుడైతే చూద్దాం, నేనైతే ఇది చేసేస్తా అనుకుంటున్నాను. ఎస్ మా ఈ మ్యాచ్లో అయితే నేను దీన్ని అయితే కొట్టేస్తాను. నాకు అసలు కనెక్ట్ అవ్వలేమా అయితే అంతే. మళ్ళీ ఇంకా చూడంగానే ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ లూట్ ఏరుకుంటామా, ఇక్కడ లూట్ ఏరుకొని ఆ డ్రాప్లో లూట్ ఏరుదామని చూస్తా. ఇప్పుడు పైనుంచి స్క్వాడ్ వస్తున్నారు నాకు తెలిసిపోయింది అనమాట. ఇంకా నేను వెహికల్ వేసుకొని చెక్కేద్దామని వెహికల్ ఎక్కామా. ఇంకా ఇద్దరైతే వచ్చారు, కొట్టాం ఫస్ట్. ఇంకా పురుగు క్యారెక్టర్ వేస్తే ఇంకా జంపు తొక్కిన వాడి తొక్కినట్టే ఈ బండి కూడా పేల్చుకోండి చెత్తనా బస్సు. నాకైతే ఫుల్ లాగ్ అయిపోయింది అక్కడైతే. నీకు ఇక్కడ బాగా స్మూత్గా కనిపిస్తూ ఉండొచ్చు. ఇంత లాగ్ అయిందంటే నా ఫోన్ అసలు చచ్చిపోయింది. ఇప్పుడు రికార్డింగ్ చేసా కదా ఇది కూడా లాగ్ అయిపోయింది నాకైతే. కాబట్టి మీరు లాగ్ ఇష్యూస్ ఏమన్నా ఎక్కువగా ఉంటే మీరైతే ఎక్కువ గేమ్ ఆడకండి మ్యాక్స్. మళ్ళీ మీ గేమ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఉన్నది కదా. కాబట్టి మీరైతే నైట్ ఆడుకోండి మ్యాక్స్ గేమ్ ఆడాలనుకుంటే. అదైతే నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తా. నైట్ అయితే గేమ్ కూల్గా ఉంటుంది అనమాట, ఫోన్ కూడా స్మూత్గా రన్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే నేను ఇంకా సేఫ్ ఆడాలని ఫిక్స్ అయిపోయి ఇంకా కాయిన్ దొక్కుందాం అనుకొని పోతా ఉంటాము. మళ్ళీ నన్ను ఎనిమిదికి గెలుపుతారు నన్ను కాసేపు ఉన్నాక. ఇక్కడ చూస్తే మనకి కాయిన్స్ అయితే పడగలుగుతాము. ఇక్కడైతే నాకు ఒక ఆఫ్లైన్ ఎనిమిది కనిపిస్తాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు లేడే ఏదో ఇదైతే చేస్తా ఉన్నాడు. నేను అప్పుడు కావాలా కాకపోతే వాడు ఇన్విజిబుల్ స్కిల్ వేసుకున్నాడు. ఇంకా నాకు తెలిసిపోయింది వాడు ఎట్టబోతాడని. ఇంకా నేనైతే ఇంకా వెహికల్ ఎక్కేసి మళ్ళీ చెక్ చేసాము ఎందుకు గలే అనుకుని. ఇంకా కిల్లు ఎక్కడున్నాడబ్బా అని చూస్తూ ఉన్నప్పుడు ఆడాడో ఫైరింగ్ వచ్చింది నాకు. ఇక్కడ చూస్తే ఏమో వాడు ఇన్విజిబుల్లో మెడికిట్ వేస్తున్నాడు. మెడికిట్ ఇప్పుడు హెల్త్ ఇది ఇన్విజిబుల్ వేసుకున్నా కాబట్టి నాకేం కనెక్ట్ కాదు కాబట్టి వాడిని వేసామా ప్యూర్ రేట్ కొట్టేసి ఈయనైతే ఫుల్ కిల్ చేసేసిన తర్వాత బండి ఎక్కి మళ్ళీ వెళ్ళిపోతాం అనుకున్నా. ఇంకా ఎనిమిస్ వస్తారులే మళ్ళీ వీడికి జోన్లో ఫైట్ ఎందుకని. అప్పుడే చూడండి మా వాళ్ళు అయితే డౌన్ అవుతారు అనుకున్నా, డౌన్ అయిపోయాడు. ఇంకా అన్నకైతే రివైవ్ చేద్దాం అనుకుని ఇంకా వెండింగ్ కార్డ్కి అయితే వెళ్ళిపోయా. అన్న అయితే సావనన్నాడు. మళ్ళీ వెండింగ్ కార్డు కూర్చున్నాక మళ్ళీ గంటకి చెప్పారు మా వాళ్ళు సావరని. ఇంకా నేను వచ్చేసి వెహికల్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయా. ఇంకా జోన్లోకి వెళ్ళిపోదాం అనిపించి ఇంకా నేను జోన్లోకి వెళ్ళిపోయా. ఇప్పుడైతే మా టీమ్మేట్ అయితే నాకు ఏమో కావాలంటాడు కట్టి. నేను ఇంకా వచ్చేసి ఇంకా ఎస్పీడీ ఇస్తా తీసుకుంటా అంటే ఇంకా అక్కడికి పోతే ఇంకేం మాట్లాడలేడు ఆయన. ఇంకా నేను పోయి అక్కడ ఎస్పీడీ వదిలేసా. ఎస్పీడీ వదిలితే చూడండి ఇప్పుడు ఏం చేస్తాడు. ఇప్పుడు మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు మనోడు బ్రెయిన్ ఎట్టుంటుంది చూడండి. నేను ఫోన్లే పాపం ఏమో లేవు కదా ఉట్పీకర్ కానీ ఎస్పీడీ ఇస్తే తీసుకుంటాడు. బాగానే ఉన్నది. తీసుకున్నాక నా వెహికల్ తప్పుకొని వెళ్ళిపోతాడు నాకు ఇప్పుడు వెహికల్ ఆడి నుంచి వస్తుంది. పోతే పోయింది అనుకున్నా, ఇంకేం చేయలేం. మన వాళ్ళు అంతే ఇంకా అట్లా ఆడుతూ ఉంటారు. ఇంకా నా దగ్గర అయితే ఎక్స్ట్రాగా మాస్టర్ ట్రక్ కొనింది అనమాట, వేద్దామా అనుకున్నా. మాస్టర్ ట్రక్ అయితే అక్కడ ఆటో ఉందిలే, ఇంకెందుకు మాస్టర్ ట్రక్ అని ఆటో దగ్గరికి పోయా. ఇంకా మళ్ళీ ఎందుకులే అనుకొని ఇంకా మాస్టర్ ట్రక్ ఏమో వేస్తా ఇప్పుడైతే.
అవి ఆటో కన్నా మాస్టర్కే బెస్ట్ మామ. నీ దగ్గర మాస్టర్ కన్ఫామ్‌గా ఉండాలి మామ. ఎందుకంటే లాస్ట్ జోన్‌లో అయితే ఇంక నీకు యూజ్ చాలా భయంకరంగా ఉంటది. టైమ్ లిమిట్ పెట్టాడు. ముందు టైమ్ లిమిట్ లేదనమాట. ఇప్పుడు టైమ్ లిమిట్ పెట్టాడు. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోతారు మా వాళ్ళిద్దరు. ఇంక నేను మళ్ళీ జోన్‌లోకెళ్ళి ఇంక రివైవ్ కొట్టేస్తా మామ ఈసారి. ఇప్పుడైతే వీళ్ళకైతే రివైవ్ ఇచ్చేసి మళ్ళీ జోన్‌కెళ్ళిపోతా ఇంక. జోన్‌లో అయితే ఇంక నాకు ఏమంటే మా టీమ్‌మేట్స్ అయితే ఇంక బాగా ఆడతారనమాట. ఇంక నేనైతే జోన్‌కెళ్ళిపోయి ప్రశాంతంగా కిల్లులు కొట్టుకుందాంలే అనుకుంటా. అలైవ్ అయితే ఇప్పటికి 32 ఉంది మామ. ఇంకా అసల చావనే చావడంలా ఈళ్ళైతే. ఆ బండి పేల్చి దొబ్బుతున్నాడు వాడెవడో వచ్చి ఇప్పుడు. ఇక నేనైతే ఇక్కడ ఫ్రీ కిల్ కనిపిస్తది మామ. నేను దిగే లోపల చచ్చిపోతాడు. ఏం చేద్దాం? షిట్. ఇంకేం చేయలేము ఇంక. నాకు లాంగ్ నుంచి అయితే కొడుతున్నాడని కనిపించింది. ఆ వెహికల్ పేలుస్తున్నాడు అనుకున్నా మాస్టర్. వాడైతే మాస్టర్ కాదు. ఇది బండైతే పేల్చేశాడు. నేనింకా ఇన్విజిబుల్‌లో ఉన్నా కదా అనుకోని ఇంకా మాస్టర్‌కి ఎక్కేసి వాడి మీదకి రష్ చేద్దాం అనుకున్నా. కానీ అప్పుడే మళ్ళీ మా వోడైతే పడిపోతాడనమాట. ఇంకెందుకులే అనుకోని రివైవ్‌కైతే వెళ్ళిపోదాం అనుకున్నా. అప్పుడే ఈడైతే చూసేస్తాడు. నా వెహికల్ డ్యామేజ్ ఇస్తూనే ఉంటాడు బాటుగాడు. నేను అప్పటికి ఇంకా తప్పించుకొని ఇంకెళ్ళిపోతా అనమాట. ఇంకా వెహికల్‌లో వెళ్ళిపోయేటప్పుడు ఇది ఈడ ఎరక్కపోతాడు బాట్. ఇప్పుడైతే ఇంక నేను వెళ్ళిపోతాను. ఇది దీంట్లో కొంచెం క్లారిటీ పోయిందేమో. ఎందుకంటే ఇది మొబైల్‌లో రికార్డ్ చేసి పెట్టినా కాబట్టి పీసీ కనెక్ట్ చేశా. అందుకని అప్పుడు క్లారిటీ అయితే పోయినట్టుంది. ఇంకేం చేయలేం మనం. దీన్ని కొంచెం చూసి పెడతామా. నా దగ్గర అయితే కాయిన్స్ ఉన్నామా. కాయిన్స్ అయితే తొక్కుదామని ఇంక ఇట్లా వచ్చేసా. అప్పుడే జోన్ అయితే నన్ను సరసర లాగడం స్టార్ట్ చేస్తుంది ఇంకా. ఇంక నేను ఎందుకులే అనుకోని జోన్లోకి వెళ్ళిపోతా ఉంటా. మళ్ళీ నాకు తీట కాకపోతే ఇక్కడ దిగి మళ్ళీ లూట్ ఏరుకుంటాం మనం. చూడు ఎంత తీయటోడిని అయితే నేను. మీరైతే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు మీ దగ్గర మంచిగా లూట్ ఉన్నప్పుడు. నేను ఇంకైతే ఇక్కడ ఒక లాంగ్ రేంజ్ ట్రీట్మెంట్ కానీ తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి ప్రయాణం చేసేద్దాం మళ్ళీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటే బ్లడ్ అయితే సరసరా లాగేస్తా ఉంది. ఇంకా నేను ఫుల్ ప్యాక్ మెడికిట్టేద్దాం అనుకున్నాను. అది పల్లా కాబట్టి ఏం కాదులే అనుకొని ఇంకా మామూలు మెడికిట్లు వేసుకొని వెళ్ళిపోయా జోన్లోకి. ఇక్కడ మామా నిజంగా ఒక్క 5 హెచ్పితో బతికిపోయినామా ఇక్కడైతే జోన్లో. నేను చిన్నగా తీసుకోవాలి. ఒక్క 5 హెచ్పి 5 హెచ్పితో బతికా. మా వాళ్ళు అయితే నన్ను కొట్టేవాడిని అయితే వేసేసారు. నేను అడిగిపోయి ఇంకా లూట్ వేసుకుందాంలే అనుకొని పోయినా. అక్కడ చూస్తే ఇంకా అన్నీ ఉన్నాయి. అక్కడ వాళ్ళు వేసుకొని ఇంకా లూట్ వేసుకుంటా ఉంటే MP5 ట్రిపుల్ చిప్ దొరికింది నాకైతే. ఇంకా చాలే ఈ మ్యాచ్ కనుక్కున్నా. మళ్ళీ పైన ఎనిమిస్ ఉన్నారని చెప్పా మా వాళ్ళకైతే. మా వాళ్ళు అయితే రష్ చేయడానికి వచ్చేసారు. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేద్దామని ఇంకా వెహికల్ అక్కడ పెట్టేసి వచ్చేసా. ఇక్కడైతే మనం సపోర్ట్ అయితే ఇద్దాం అనుకుని ఇంకా డ్యామేజ్ డౌన్ కానీ డ్యామేజ్ డౌన్ అయితే చంపేశారు కూడా మా వాళ్ళు అయితే. ఇప్పుడైతే నేను ఈ మ్యాచ్లో ఒకసారే చచ్చాను. ఇంక మళ్ళీ అసలు చావను కూడా చావలేదు. ఈ మ్యాచ్లో ఛాన్స్ సేపు సర్వే ఆడా అనమాట. కిల్లలు కొట్టకుండా కిల్లలు కొట్టాలంటే నువ్వైతే రష్ మంచిగా ఆడాలన్నమాట. ఇప్పుడు మావాడైతే డౌన్ అవుతాడు అనమాట. నేనైతే ట్రీట్మెంట్ కానీ చాలా యూజ్ వస్తుంది మా నీకు లాస్ట్. అయ్యా ఆడైతే నన్ను ఎట్టగొట్టిందో తెలియదు మామ. ఈ షాట్లో అయితే నన్ను నేను అప్పటికి నేను ఇంకా మెడికిట్ వేసేసుకుంటా ఉంటే మళ్ళీ డౌన్ అవుతాడు. ఇప్పుడు లాగింది మా నిజంగా ఆ జోన్లో లాస్ట్ జోన్లో పట్ 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 కొట్టాను అవన్నీ. ఇంకా నాకు కిల్ రాలా మాది. 8 దొబ్బేశాడు నాకు. నేను కొట్టేదే 2-3 కిల్ అనుకో. అవి కూడా ఆడి దొబ్బాడు చెత్తనా ముట్టబట్ట. మళ్ళీ ఆడికి ఎంతసేపు స్కోర్ వేసాం కానీ బయటికి రాలేదు వాడైతే. మనం ఏం చేయలేము ఇంకా.
నాకైతే ఒక్కటి కూడా బుల్లెట్ కరెక్ట్ కాలే. ఇంకా ఆడనైతే వదిలేద్దాం అనుకున్నా. ఇంకా అంత లోపల అయితే ఇప్పటికే 84 డ్యామేజ్ ఇచ్చా, కానీ కొట్టలేకపోయా. మావాడైతే డౌన్ అయిపోయినాడని మళ్ళీ ట్రీట్మెంట్ కొట్టేసి ఇన్విజిబుల్ Now క్యారెక్టర్ into వేసుకొని stealth mode. మళ్ళీ వాళ్ళు వేసేసా మా వానికైతే. సపోర్ట్ ఇచ్చేసా బాగా. మళ్ళీ నా పొజిషన్లో మార్చేసి ఇంకా ట్రీట్మెంట్ కొట్టేసా. ఇంకొక్కడైతే మిగిలిన్నాడని ఇంకా ఒక్కడైనా కొట్టుకుందాంలే అనుకోని ఇంక నేనైతే రెస్ట్ వెళ్ళిపోదాం అనుకున్నా. మా వాడికైతే రివైవ్ ఇద్దాము అనుకున్నా, కానీ మా వాడైతే ఇంజక్షన్ ఉంది మా వాడి దగ్గర అయితే. ఇంకా నేను ఫుల్ రష్ ఎక్కేసే టైంకి నన్ను ఎవడో కొడతాడేమో అనుకున్నా. ఇంకా వాళ్ళు వేసుకున్నా. వాడి దగ్గర అయితే M60 ఉంది. బ్లైండ్గా రష్ అయితే చేసేసాను, కానీ వాడికి ఒక్క ప్లేట్ కనెక్ట్ అవ్వదు. ఇప్పుడైతే కొడదాం అనుకునే టైంకి మా వాళ్ళు అయితే లేపేస్తారు. అంటే మా అబ్బాయి అయిపోయింది. ఇంకంతవరకు